నిన్న క్యాబినెట్లో దీనిపై చర్చ కూడా నడిచింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి మద్యం, ప్రజలకు మత్తు, ప్రగతి చిత్తు, మద్యం ప్రియుల బలహీనతే ప్రభుత్వానికి ఆసరా, ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే, మంచిదే. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి మద్యం, ఓకే సరే, వాళ్ళు ఇంటింటికి మద్యం తెస్తారు కదా, తెస్తా అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఊరుకో వయసు పెడదామని నిర్ణయించింది కదా, పెడుతుంది అనుకుందాం. రేపు బీఆర్ఎస్ వస్తుంది, మీకు తీసేసే దమ్ముందా? తీసేస్తారా? తీయగలుగుతారా? రాష్ట్రాన్ని నడపగలుగుతారా? మద్యం లేకుండా, తాగుబోతుల సహకారం లేకుండా మీరు రాష్ట్రాన్ని నడపగలుగుతారా? అసలు బడ్జెట్ వస్తుందా? మీరేం చేసారు మరి? గతంలో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు బెల్ట్ షాప్ ఏనో ఒకటో రెండో మూడో లేక 10 అనుకున్నాం. పెద్ద గ్రామం అయితే 10 అనుకోండి. వైన్సులు మండలానికి ఒకటో రెండో ఉండేది. మీరు వచ్చినాక ఊరుకు బెల్ట్ షాపులు 50, 40, 30. ఇక వైన్ షాపులు అయితే అడ్డగోలిగా అయినాయి. మీరేం సక్కదిద్ది నాకు అర్థం కారు. కేసీఆర్ రాజ్యంలో మీరేం సక్కదిద్ది అంటున్నా. వైన్స్ విషయంలో, మద్యం విషయంలో మీరు చేసింది అదే, ఓల్ చేస్తున్నది అదే. రేపు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఊరూరికి వైన్స్ తెస్తా అంటున్నారు కదా, మీరు అధికారంలోకి వచ్చినాక రద్దు చేస్తామని చెప్పు. ఉంటావు ఆ మాట మీద నిలబడతావా? ఎందుకు కేటీఆర్ నాకు అర్థం కాదు. ఉత్త మాటలు ఇవి. అసలు తాగుబోతులే మన రాష్ట్రాన్ని బతికిస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఇక మనం నేల చూపులు చూడాలి. ఇంకంతే. ఎవరు మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేదే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదా? తాగుబోతులను చేసిండు కేసీఆర్. చిన్న 10, 12, 15 ఏళ్ళ పిల్లలు కూడా మద్యానికి అలవాటు పడ్డారు. తాగుబోతుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఇవన్నీ వీళ్ళు మంచిగానే ఉంటారు. వీళ్ళు మంచోళ్ళే. ఈ నాయకులంతా పిచ్చోళ్ళే. అది ప్రజలే. రేవంత్ రెడ్డి ఎంత బలంగా వాదించాడు మద్యం పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు ఇంటింటికి తెస్తాడంట మద్యాన్ని. అంటే ఊరుకో వైన్స్ టెండర్ ఉంది. ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ఏ స్థాయిలో ఉంది మద్యం అనేది. అందరూ అంతే, అందరు దొంగలే. రైట్, మరో వార్త చూద్దాం. బీసీ బిల్లుపై పోరుబాట ఇక ఢిల్లీకి. 5, 6 తేదీల్లో అక్కడే. దీని గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందుకి మనం. ఇక్కడ కాదు అక్కడే తేల్చుకుందాం. ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ అంట. ఇక్కడ కాదు అక్కడనే ఢిల్లీలో తెలుసు.